సమాజంలో సగభాగమైన ఆడపిల్లలకు రక్షణ ఉండాలి. రక్షణ ఉన్న ఆడపిల్లలు ఆర్థికంగా ఎదగాలి అంటే వాళ్ళు చదువుకోవాలి. వంటింటి కుందేళ్లుగా ఇంటికే పరిమితం కాకుండా వాళ్ళలో ఉన్న శక్తి నైపుణ్యాన్ని ఈరోజు వాళ్ళు అభివృద్ధి చేసుకొని తెలంగాణ ఎకానమీలో వాళ్ళని భాగస్వాములను చెయ్యాలన్నదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈరోజు ప్రపంచంలో ఏ అభివృద్ధి చెందిన దేశాన్నైనా చూడండి, ఏ దేశంలో అయితే మహిళలు ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా, మహిళలు ఎంప్లాయీస్‌గా, మహిళలు సైంటిస్టులుగా, లేకపోతే డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా రాణించిండ్రో ఆ దేశంలో ఆర్థిక పురోగతి సాధించినాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా ఆర్థిక పురోగతి వైపు వేగంగా ప్రయాణం చేస్తుంది అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కానీ, ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్స్లో కానీ మహిళలకు సముచితమైన అవకాశాలు ఉన్నాయి.